తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ ఆయన హస్తల బాట పట్టనున్నారు. రేవంత్ తో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి తెలంగాణకు చెందిన అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. ఈ సర్వే ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు కీలకంగా మారాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లును త్వరలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు రేవంత్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ నెల 10న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలిపేలా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను, ఇతర పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క కలవనున్నారు. ఈ బిల్లు లెక్క తేలితేనే దీని ఆధారంగా స్థానికంగా ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంల ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది. రేవంత్, భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలవనున్నారు. నామినేటెడ్ పదవుల మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం కూడా ఉంది. వీటికి హస్తం హైకమాండ్ ఓకే చెబుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.